10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం సంవర్గమానాల ధర్మాల గురించి మరొకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఎన్లు వాస్తవ సంఖ్యలు అయినప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ టు 1, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఉన్నప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినా, ఏ ఘాతాంకం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినా ఎక్స్ విలువ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమర్గమానం ఎన్ ఆధారం ఏ, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ద బేస్ ఏ, లాగ్ ఎన్ టు ద బేస్ ఏ అని రాస్తాం అనమాట. ఇది మనకు మొట్టమొదటి సమర్గమానం యొక్క నిర్వచనం. ముందు అందుకే అది రాశాను. దాని తర్వాత మనకు సమర్గమానం కొన్ని నియమాలు ఒకటో చూద్దాం. లాగ్ 1 టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని అర్థం ఏంటంటే ఏ ఆధారానికైనా కూడా ఆధారం ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, 10 ఉండొచ్చు, సి ఉండొచ్చు, కానీ సమర్గమానంలో 1 ఉంటే దాని యొక్క విలువ 0. లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్వేస్ 0. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. రెండవ సూత్రం ఏంటి? లాగ్ ఏ టు ద బేస్ ఏ, లాగ్ ఏ టు ద బేస్ ఏ అంటే సమర్గమనంలో ఆధారంలో ఒకే సంఖ్య ఉంటే ఆధారంలో ఏ ఉంది, సమర్గమనంలో ఏ ఉంది. ఉదాహరణ చూడండి, లాగ్ 5 బేస్ 5, లాగ్ 10 బేస్ 10, ఇట్లా ఏ ఉన్నా కూడా రెండు సేమ్ ఉంటే దాని యొక్క విలువ 1 అవుతుందన్నమాట. అది రెండవ సూత్రంగా గుర్తుపెట్టుకోండి. మూడవది లాగ్ ఎక్స్ ఇంటూ వై, XY టు ద బేస్ ఏ. ఆధారంలో బేస్లో ఏ ఉంది, సమర్గమనంలో ఎక్స్ ఇంటూ వై అన్న XY అన్న ఒకటే కాబట్టి XY ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని రెండు సమర్గమానాలుగా మార్చవచ్చు, కానీ ఆధారం మాత్రం ఏనే ఉంటుంది. చూడండి, రెండు సమర్గమానాలుగా మార్చారు. రెండిట్లో ఆధారం బేస్ ఏనే ఉంది. ఒక దాంట్లో ఎక్స్ వచ్చింది, ఇంకొక దాంట్లో వై వచ్చింది. ఆ రెండింటి మధ్యలో ఏముంది? ప్లస్ ఉందన్నమాట. సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అనొచ్చు. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఆధారాలు సేమ్ కాబట్టి మనం అదే ఆధారంగా రాసుకుంటాం. అంటే ఎక్స్ ఇంటూ వై ఉన్నప్పుడు రెండు సమర్గమానాలుగా మార్చవచ్చు, మధ్యలో ప్లస్ ఉంచాలి. అలా కాకుండా నాలుగో సూత్రం చూద్దాం. లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ. చూడండి, సమర్గమానంలో ఎక్స్ బై వై ఉంది, భిన్న రూపంలో ఉంది సమర్గమానం. అప్పుడు దీన్ని కూడా రెండు సమర్గమానాలుగా మార్చుతున్నాను, విడదీస్తున్నాను నేను. రెండిట్లో కూడా మొదటి సమర్గమానంలో బేస్ ఏ ఉంది కాబట్టి రెండిట్లో కూడా బేస్ ఏనే ఉంటుంది, ఆధారం ఏ ఉంటుంది, కానీ సమర్గమానంలో మాత్రం ఎక్స్ వైలు ఉంటాయి. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఈ విధంగా మనం ఇంటూ ఉన్నప్పుడు గమనించండి, ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వచ్చింది, భిన్న రూపంలో ఎక్స్ బై వై ఉన్నప్పుడు ఏమొచ్చింది మనకు? రెండింటి మధ్యలో మైనస్ వచ్చింది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించి నేర్చుకుంటే మిగతా లెక్కలు చేయొచ్చు అనమాట. ఐదవది 1 బై లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఇక్కడ లవము హారం ఉంది, కానీ లవంలో 1 ఉంది, సమర్గమానం లేదు అక్కడ. కానీ హారంలో మాత్రమే సమర్గమానం ఉంది, లాగ్. మరి హారంలో ఉన్న సమర్గమానాన్ని లవంలోకి పైకి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే లాగ్ ఆధారంలో కింద మొదటి దాంట్లో ఆధారంలో ఉన్నది సమర్గమానంలోకి వెళ్తుంది, సమర్గమానంలో ఉన్నది ఆధారంలోకి వస్తుంది. లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్. చూడండి, ఏ ఎక్స్లు వాటి స్థానాలు మార్చుకున్నాయి చూడండి కదా. అంటే హారంలో ఒకవేళ సమర్గమానం ఉంటే దాన్ని మనం లవంలోకి తీసుకెళ్తే సమర్గమానంలో ఉన్నది ఆధారంలోకి వస్తుంది, ఆధారంలో ఉన్నది సమర్గమానంలోకి పోతుంది. నెక్స్ట్ 6th వన్, లాగ్ ఏ. సింపుల్గా లాగ్ ఏ అని రాశాం. ఇక్కడ బేస్ ఏం లేదు కదా, అంటే ఏమున్నట్టు బేస్ అక్కడ? ఏ సమర్గమానానికైనా కూడా బేస్ ఏమీ లేదంటే అక్కడ 10 ఉన్నట్లు లెక్క. లాగ్ 5 ఉంది, ఇక్కడ బేస్ ఏమున్నట్లు లెక్క? 10 ఉన్నట్లు లెక్క. లాగ్ ఏ ఉన్నప్పుడు బేస్ ఏంటి? ఇక్కడ 10 ఉన్నట్లు లెక్క. అంటే ఆధారంలో ఏమీ లేదంటే అక్కడ ఏమున్నట్టు? ఖచ్చితంగా 10 ఉందని అర్థం చేసుకోవాలి. 10 ఉంటే మనం రాయాల్సిన అవసరము లేదు, ఆధారంలో 10 ఉంటే రాయాల్సిన అవసరము లేదనమాట. 7వ సూత్రం కూడా చూద్దాం. లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ. సమర్గమానంలో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది, ఆ ఎన్ను మనం ముందుకు తీసుకొస్తాం సమర్గమానం కంటే ముందు. అంటే ఎన్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏగా రాశాం. ఒక ఉదాహరణ చూద్దాం. లాగ్ చూడండి, 3 ఘాతాంకం 2 టు ద బేస్ 5. అంటే ఆ 2 ముందుకు వచ్చేసింది. 2 ఇంటూ లాగ్ 3 బేస్ 5, బేస్ 5. లాగ్ 3
టు ద బేస్ 5. సో ఈ విధంగా మనము 7వ సూత్రాన్ని నేర్చుకున్నాం. 8వ సూత్రం కూడా చూద్దాం. ఒకవేళ ఆధారంలో ఘాతాంకం ఉండి సమర్గమానం కూడా ఘాతాంకం ఉండే, చూడండి, x టు ది పవర్ ఆఫ్ m టు ద బేస్ a టు ది పవర్ ఆఫ్ n, రెండిట్లో కూడా ఘాతాంకాలే ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, చూడండి, a టు ది పవర్ ఆఫ్ m కొంచెం కిందగా రాసుకోవాలి దీన్ని. m/n రెండు ఘాతాంకాలు ముందు తీసుకుంటాము. సమర్గమాన ఘాతాంకం బై ఆధారం యొక్క ఘాతాంకం m/n లాగ్ మిగతా సేమ్ x టు ద బేస్ a. ఆధారంలో ఏనే ఉంటుంది, సమర్గమానంలో x ఉంది. m/n లాగ్ x టు ద బేస్ a. ఇవి చాలా ముఖ్యమైన సూత్రాలు. ఈ సూత్రాలన్నింటిని నేర్చుకుంటే మనం అన్ని లెక్కలు కూడా చాలా జాగ్రత్తగా చేయవచ్చు. ఈ సూత్రాలన్నింటినీ కూడా ఒక నోట్బుక్లో వరుసగా రాసి ఉంచుకోండి. అట్లాగే ఒక 4-5 సార్లు రఫ్ నోట్బుక్లో రాసి ప్రాక్టీస్ చేయండి. సొంతంగా నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే లెక్కలు సొంతంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన సూత్రాలు, చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ నేర్చుకోండి. ఖచ్చితంగా అందరూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు అభ్యాసం 1.5లోని సమస్యలు చేద్దాం. 1వ లెక్క చూడండి, క్రింది వాటి విలువలు కనుగొనండి. టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కలు ఇది. 1వది లాగ్ 5 టు ద బేస్ 25 ఉంది. నేను దీన్ని చేస్తాను మీకోసం. 2వ లెక్కను మాత్రం మీరు ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి, హోంవర్క్ చేసుకోండి. 3వ లెక్కను కూడా నేను చెప్తాను. సో 1వ చూద్దాం ఫస్ట్. లాగ్ 5 టు ద బేస్ 25. లాగ్ 5 ఆధారం 25. 25 ఆధారానికి 5 యొక్క సమర్గమానం. దీన్ని రాసుకుంటే మనకు హారంలో 25 ఉంది కాబట్టి దీన్ని 5² రాసుకున్నాను. లాగ్ 5. సో సమర్గమానంలో 5, హారంలో 5² ఉంది. లాగ్ 5 టు ద బేస్ 5². మరి సమర్గమానంలో 5 ఉంది అంటే దానికి ఘాతాంకం ఉందా అంటే ఉంది. ఏముగా ఘాతాంకం ఉంటుంది అక్కడ? 1 ఘాతాంకంగా ఉంటుందన్నమాట. సో మనకు సమర్గమానంలో ఘాతాంక రూపం ఉంది, ఆధారంలో కూడా ఘాతాంక రూపం ఉంది. ఇట్లా ఉన్నప్పుడు నేను చివరిగా చెప్పిన సూత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. లాగ్ చూడండి, ఆధారం a టు ద పవర్ ఆఫ్ n, సమర్గమానం x టు ద పవర్ ఆఫ్ m. చూడండి, సమర్గమానంలో x ఉంది, దానికి పవర్ m ఉంది. ఆధారంలో a ఉంది, దానికి పవర్ n ఉంది. ఇప్పుడు ఉన్నప్పుడు ఏముంటుంది, m/n లాగ్ x టు ద బేస్ a అని రాస్తాం. సో ఈ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాను చూడండి నేను. దీన్ని ఉపయోగిస్తే m అంటే ఏంది ఇక్కడ 1, n అంటే ఏంది ఇక్కడ 2 కనిపిస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 1/2, m/n అంటే 1/2 లాగ్ 5 బేస్ 5. ఇక మిగిలింది ఘాతాంకాలు తీసుకొచ్చి పక్కకు పెట్టాను కాబట్టి లాగ్ 5 బేస్ 5 ఉంది. ఇప్పుడు నాకు ఇంకొక సూత్రం కూడా కనిపిస్తుంది. సమర్గమానంలో ఆధారంలో ఒకే సంఖ్య ఉంటే లాగ్ a టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నాకేమవుతుంది, 5 బేస్ 5, సమర్గమానంలో 5, బేస్లో కూడా 5 ఉంది కాబట్టి దాని యొక్క విలువ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1/2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్ఫోర్ లాగ్ 25 బేస్ లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు 1/2. లాగ్ 5 టు ద బేస్ 25 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఆన్సర్ అనమాట. మరి 3వ లెక్కలో లాగ్ 1/16 టు ద బేస్ 2. సమర్గమానంలో 1/16 ఉంది, ఆధారంలో 2 ఉంది. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే 1/16, దీంట్లో లవము హారం ఉంది కాబట్టి హారంలో మనము 16 ఉంది కాబట్టి ఈ 16ను ప్రధాన కారణాంకాలుగా రాస్తే నాకు 2 ఘాతాంకం 4 అని రాసుకోవచ్చు. కావాలంటే మీరు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి చూసుకోండి. రఫ్లో 2 ఘాతాంకం 4 అవుతుంది. ఇప్పుడు నేను హారంలో బేస్లో 2 అట్లే రాసుకున్నాను, కానీ సమర్గమానంలో మనకు 2 ఘాతాంకం 4 హారంలో ఉంది. దాన్ని లవంలోకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది కదా. కాబట్టి 1/2 ఘాతాంకం 4 ఏమవుతుంది, 2 ఘాతాంకం -4 అవుతుంది. అర్థమవుతుంది కదా, 2 ఘాతాంకం -4. ఇప్పుడు నాకు మళ్ళీ ఒక సూత్రం గుర్తొస్తుంది. లాగ్ x టు ద పవర్ ఆఫ్ n టు ద బేస్ a ఈ రూపంలో ఉంది చూడండి. సమర్గమానంలో పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ ఏమొస్తుంది, లాగర్థం కంటే సమర్గమానం కంటే ముందు వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ x టు ద బేస్ a. లాగ్ x టు ద బేస్ a
అంటే ఇక్కడ ఈ ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ 2 అవుతుంది. ఎన్ అంటే ఉంది -4 ఉంది కదా, ఈ -4 అనేది సమవర్గమానం కంటే ముందు రాసుకోవాలి. చూడండి, ఆ విధంగా రాసుకోవాలి మనం. నెక్స్ట్ స్టెప్, సారీ ఈజ్ ఈక్వల్ టు -4 log 2 base 2 log 2 to the base 2. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు లాగానే వచ్చేసింది. ఏమొచ్చింది, సమవర్గమానంలో ఆధారంలో ఒకే సంఖ్య ఉంది. సో log a to the base a ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి -4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -4. దేర్ఫోర్ చివరిగా మీరు మీ కంక్లూజన్ ఇవ్వాలి ఇట్లా. దేర్ఫోర్ log 1/16 to the base 2 ఈజ్ ఈక్వల్ టు -4. ఈ విధంగా మనము ఈ లెక్కను చేయాలి. ఇక రెండవ లెక్క మీకు హోంవర్క్గా ఉంది, అది మీరు చేయండి. 4వది 5, 6, 7, 8 లెక్కలు ఉన్నాయి. ఇక్కడ మనము 9 లెక్కలు ఉన్నాయి, వీటిని చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి log 1 to the base 7, log root x to the base x. చూడండి, దీనిలో కొన్ని లెక్కలు మీకోసం నేను చేస్తాను, మిగతా లెక్కలు మీరు చేయాలి. 7వ లెక్క కూడా log 0.01 to the base 10 అట్లా ఉంది. మొదటగా 4వ లెక్క చేద్దాం. log 1 to the base 7, log 1 to the base 7. మనం మొట్టమొదటి సూత్రాలను నేర్చుకున్నాం సమవర్గమానంలో. 1 యొక్క సమవర్గమానం, ఏ ఆధారానికైనా 1 యొక్క సమవర్గమానం 0 కదా. సమవర్గమానంలో 1 ఉంది, log 1 అని కనిపించింది అనుకుంటే ఆధారం ఏది ఉన్నా పర్లేదు, దాని యొక్క విలువ 0 అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తానికి ఏమొస్తుంది, log 1 to the base 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఆధారం ఏదైనా ఉండి, ఇదే ఆన్సర్ అంతేగా. తర్వాత రెండవ లెక్క చేద్దాం, 5వది. తర్వాత ఉన్న లెక్క అంటే 5 అనమాట. log root x to the base x, log ఆధారంలో x ఉంది, సమవర్గంలో రూట్ x ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ x అంటే ఏంది, x అంటే ఏంటంటే x to the power of 1/2, అది గుర్తుపెట్టుకోవాలి మనకు. రూట్ x అంటే ఏంది, x to the power of 1/2. రూట్ x ఈజ్ ఈక్వల్ టు x to the power of 1/2. సో దాన్ని ఆ విధంగా రాసుకుంటే మనకు ఈ లెక్కను చేయొచ్చు అనమాట. సో log x to the power of 1/2 to the base x. ఇప్పుడు నాకు సమవర్గమానంలో ఏముంది, x to the power of 1/2, పవర్ ఆఫ్ n/2. సమవర్గమానంలో నాకు ఘాతాంకం వచ్చింది, సూత్రం గుర్తుపెట్టుకుంటున్నాను. సమవర్గమానంలో ఘాతాంకం వస్తే log, ఆధారంలో ఏముంది, సమవర్గమానంలో x to the power of n, ఆ n ఏమొస్తుంది, అది ముందుగా వస్తుంది. సో n log x to the power of n log n into log x base a, n into log x to the base a. ఇది x అన్నమాట. ఈ సూత్రం నుంచి n log x base a. సో 1/2 ఉంది కాబట్టి 1/2 ఘాతంలో ఏముంటే అది రాసుకున్నాను, log x to the base x. ఇప్పుడు మళ్ళీ నాకు సమవర్గమానంలో ఆధారంలో ఒకే సంఖ్య వస్తుంది, x వచ్చింది అంటే దాని యొక్క విలువ 1. మీరు సూత్రాన్ని రాసేసుకొని 1 కూడా రాసుకోవచ్చు, 1/2 ఇంటూ 1. లేదా సూత్రం రాసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఏ సూత్రం అది, log a to the base a ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సూత్రం నుంచి మనకేమొచ్చిందంటే 1/2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్ఫోర్ log root x to the base x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ విధంగా మనము ఈ సమస్యను సాధించాలి. తర్వాత మనము 6వ సమస్యను చేద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకున్న 6వ సమస్య ముందు ఒకసారి రాసుకొని నాతో పాటు చేసే ప్రయత్నం చేయండి. లాగ్ బేస్లో 2 ఉంది, సమవర్గమానంలో 512 ఉంది.
మరి 512 ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయగలమా? చూడండి, 2తో భాగిస్తే 256 వస్తుంది. మళ్ళీ 2తో భాగిస్తే ఎంత వస్తుందో అట్లా 2 ఘాతాంకం 12, 2 ఘాతాంకం 5, 2 ఘాతాంకం 10 ఏది వస్తుందో మీ ఆన్సర్ ఏదంటే అది రాసేసుకొని ఇంతకుముందు చేసినటువంటి లెక్కలాగానే మీరు చేయాలి. కాబట్టి 512 పెద్ద నెంబర్ ఏదైనా కనిపిస్తే దాన్ని మీరు ప్రధాన కారణాంకాలుగా రాసి చూసుకోండి. ఘాతాంక రూపంలో రాసిన తర్వాతనే ఈ లెక్కను చేయాలి. ఇంతకుముందు లెక్కలాగానే కనిపిస్తుంది ఇది. సో అవే సూత్రాలు ఉంటాయి. మీరు 2 ఘాతాంకం వస్తుంది ఏదో ఒకటి దాన్ని చేసే ప్రయత్నం చేయండి, సొంతంగా చేయాలి దీన్ని మీరు. సో ఇది 6వ లెక్క మీకు హోంవర్క్ అనమాట. 7వ లెక్క చూద్దాం. లాగ్ 0.01 టు ద బేస్ 10. మరి మనకు సమర్గమానంలో 0.0 ఉంది. ఈ దశాంశ రూపాన్ని భిన్న రూపంలోకి మార్చుకుంటే పాయింట్ అంటే హారంలో 1 రాసుకుంటాం, తర్వాత ఎన్ని దశాంశ స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకుంటాం. సో హారంలో మనకి ఎంత వచ్చింది? 100 వచ్చింది. పైన ఏముంది? 0 ఉంది కాబట్టి 1 అంటే 1/100. 1/100 అంటే 100 అంటే 10 స్క్వేర్. సో 1/10 ఘాతాంకం 2. హారంలో ఉన్న 2ను పైకి తీసుకెళ్తే మనకేమవుతుంది? 10 ఘాతాంకం -2 అయింది. సో 0.01 అంటే 10 ఘాతాంకం -2. ఆ స్టెప్స్ అని రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాసినవి మళ్ళీ రాస్తున్నాను. ఇవే అక్కడ రాస్తున్నాను. హారంలో మనకు సమర్గమానంలో మనకు 1/10 స్క్వేర్ వచ్చింది, ఆధారంలో 10 ఉంది. మరి 1/10 స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు దాన్ని? లాగ్ బేస్లో 10 ఉంది, సమర్గమానంలో 10 to the power of -2, 10 ఘాతాంకం -2. ఇప్పుడు మళ్ళీ సూత్రం, ఇంతకుముందు రాసిన సూత్రాన్ని, ఈ సూత్రమే మళ్ళీ ఉపయోగపడుతుంది మనకు. లాగ్ x to the power of n to the base a is equal to n. ఎన్నుల సమర్గమానం కంటే ముందు వస్తుంది. n ఇంటూ లాగ్ x to the base a, x to the base a. ఈ సూత్రం నుంచి ఇక్కడ సమర్గమనంలో మనకు పవర్ ఉంది కాబట్టి ఘాతాంకం ఇక్కడ ఏముంది? -2 ముందుకు వచ్చేస్తుంది. -2 ఇంటూ లాగ్ 10/10. మళ్ళీ మనకు సమర్గమానంలో ఆధారంలో ఒకే నెంబర్ వస్తుంది, లాగ్ 10/10. సో లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సూత్రం నుంచి ఏం చేస్తున్నాం? -2 ఇంటూ 1. చూడండి, -2 ఉంది కాబట్టి -2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -2. దేర్ఫోర్ లాగ్ 0.01 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.01 సమర్గమానం 10 ఆధారానికి ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఆన్సర్. జాగ్రత్తగా రాయండి. తర్వాత మనకు 8వ లెక్క. లాగ్ 8/27 టు ద బేస్ 2/3. మనకు సమర్గమానంలో లవము హారం ఉంది, ఆధారంలో కూడా లవము హారం ఉంది. మరి నేను ఆహారంలో మనకు ఆధారంలో 2/3 రాసుకున్నాను. ఇక్కడ 8/27 అంటే 8 అంటే 2 ఘాతాంకం 3, 27 అంటే 3 ఘాతాంకం 3. చూడండి, సమర్గమానంలో మనకు 2/3 ఓల్ టు ద పవర్ ఆఫ్ 3. ఆధారం 2/3 ఎట్లాగా ఉంది, సేమ్ ఉంది. సో రెండింటికి ఘాతాంకం 3 ఉంది కదా, నేను ఏం చేశాను? 2/3 ఓల్ ఘాతాంకం 3 అని రాశాను. మొత్తానికి ఘాతాంకం 3 రాశాను. ఇప్పుడు నాకు సమర్గమానంలో ఆధారంలో ఉన్న నెంబర్ కాకుండా సమర్గమానంలో ఉన్న నెంబర్కే మనకు ఘాతాంకం ఉంది కాబట్టి x to the power of n to the base a సూత్రం ఉపయోగిస్తే n అనేది ముందుకు వస్తుంది. n ఇంటూ లాగ్ x to the base a, x log x to the base a. ఈ సూత్రం నుంచి మనకేముంది? ఘాతాంకం ఏముంది? అక్కడ 3 ఉంది అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ 2/3 బేస్ 2/3, 2/3 టు ద బేస్ 2/3, లాగ్ 2/3 టు ద బేస్ 2/3. మళ్ళీ సమర్గమానంలో ఆధారంలో ఒకే నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఏ సూత్రం ఉపయోగిస్తాం మనం? లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సూత్రం నుంచి నాకు 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ చివరికి మీ ఆన్సర్ని ఈ విధంగా రాయాలి. దేర్ఫోర్ లాగ్ 2/3 బేస్
8/27 is equal to 8/27 to the base 2/3 is equal to 3. Log 8/27 to the base 2/3 is equal to 3. ఇక 9వ లెక్క. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ సమవర్గమానము 2 ఎట్లా ఉంది చూడండి, 2 to the power of 2 plus log 3/2 కదా. సో మనకు సమవర్గమానం కొంచెం వింతగా ఉంది, కానీ మనం దీని మొత్తాన్ని ఇక్కడ ఏదైతే 2 ఘాతాంకం పైన ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం, ఒకసారి ఊహించుకుందాం. అంటే మనకు 2 to the power of x అనే రూపంలో కనిపిస్తుంది అక్కడ. సో దాన్ని మళ్ళీ రాసుకుంటాం. 2 ఘాతాంకం 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2, లాగ్ 3 బేస్ 2. ఇక్కడ 2 ఉంది, దానికి పవర్లో 2 ఉంది, మళ్ళీ ప్లస్ లాగ్ సమగ్రమానం ఉంది. కాబట్టి ఈ మొత్తం విలువను నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఈ మొత్తం విలువ నాకు ఆన్సర్ ఏంటి? ఎక్స్. అంటే ఎక్స్ విలువ తెలిసిపోతే నాకు జవాబు వచ్చినట్టే. సో ఇది మొత్తం మనకు మొదటి సూత్రం గుర్తుపెట్టుకుందాం, సమర్గమాన నిర్వచన సూత్రం a to the power of x is equal to n. ఇక్కడ కూడా a అంటే 2, పవర్ అంటే చూడండి పైన ఉన్నది మొత్తం కూడా x అవుతుంది అనుకుందాం. దీని కాడికే a to the power of x is equal to n. చూడు 2కు పవర్ ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. ఇక్కడ మనకు పవర్లో ఉన్న దాని యొక్క విలువ కావాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం మనం ముందు బేస్లో ఏ రాసుకున్నాం, సమర్గమానంలో n రాసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కానీ లెక్కలో మనకు ఇచ్చిన లెక్కలు ఎక్స్ అంటే 2 ఘాతాంకం ఏదైతే ఉందో అది ఎక్స్ అనమాట. అంటే ఏంది, ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే మీకు ఒకవేళ ఎక్స్ అనేది కన్ఫ్యూజ్ అయితే వై అనుకోవచ్చు మీరు. సూత్రం మాత్రం సేమ్ రాసుకోండి. లాగ్ బేస్ 2 ఇక్కడ బయట ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ని తీసుకొచ్చి సమవర్గమానంలో పెడుతున్నాను. చూడండి ఆ ఎక్స్లో అనుకోవచ్చు దగ్గర ఉన్న ఎక్స్ని ఇక్కడ సమవర్గమానంలో పెట్టుకున్నాను. ఆన్సర్లోకి ఏం వెళ్తుంది, 2 ప్లస్ లాగ్ 3/2 వస్తుంది. 2 ప్లస్ చూడండి అదే సూత్రాన్ని కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉపయోగించాలి. లాగ్ 2 ప్లస్ లాగ్ 3/2గా లాగ్ 3/2గా రాసేసాను. ఇప్పుడు నాకు ఎడమవైపు అవసరం లేదు, కుడివైపు దాన్ని మనకు తెలిసిన సూత్రాలను ఉపయోగించి మార్పులు చేసి ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో నాకేముంది, కుడివైపులో 2 ప్లస్ లాగ్ 3/2 ఉంది, ఎడమవైపు ఏమో సేమ్ లాగ్ x/2 ఉంది, దాన్ని ఏం మార్చట్లేదు. కుడివైపులో మీకోసం మళ్ళీ రాస్తున్నాను చూడండి, అది 2 ప్లస్ లాగ్ 3/2. ఇక్కడ దీన్ని ఈ విధంగా రాసుకునే అవకాశం ఉందని చూడండి. 2 ఉంది అంటే దాన్ని నేను 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చా? 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 2. సో నేను అట్లే రాసుకుంటున్నాను. మరి 1 అన్నప్పుడు 1 యొక్క విలువ సమవర్గమానంలో ఎప్పుడు వస్తుంది? హారంలో సమవర్గమానంలో ఆధారంలో ఒకే నెంబర్ ఉన్నప్పుడే 1 వస్తుంది. సో 1 అంటే ఏంది, ఇక్కడ సమవర్గమానంలో ఆధారంలో ఒకటే ఉంటే 1 వస్తుంది కదా. ఇక్కడ పక్కన ఉన్నదంటే సమవర్గమానంలో 2 ఆధారం ఉంది కాబట్టి దీంట్లో కూడా 2 ఆధారం పెట్టుకుంటే 2 ఇంటూ లాగ్ చూడండి 2 ఇంటూ లాగ్ 2/2. ఇప్పుడు 2 ఇంటూ 1 అన్నా కానీ లాగ్ 2/2 అన్నా కానీ ఒకటే కదా. సో ఒకటి నేను లాగ్ 2/2 రాసుకున్నా. ఇప్పుడు తర్వాత వచ్చేది ప్లస్ లాగ్ 3/2 అట్లాగే రాసుకున్నా. ఎడమ వైపు మాత్రం ఏం మారట్లేదు నాకు. చూడండి బేస్లో 2 ఉంది, సమవర్గమానంలో ఎక్స్ వస్తూనే ఉంది. అంటే మనం కుడివైపు మాత్రమే లెక్క చేస్తూ పోతున్నాం. అయితే మనం ఇంతకుముందు నేర్చుకున్న సూత్రాలు ఉపయోగించి దీన్ని ఏమైనా రాసుకోవాలని చూద్దాం. మనం ఇంతకుముందు ఒక సూత్రం నేర్చుకున్నాము, x⁴n ఉంటే ఈ n అనేది ముందుకు వస్తుంది కదా, సమవర్గకారం కంటే ముందు రాసుకున్నాం. n ఇంటూ లాగ్ x⁴a రాసుకున్నాం. ఒకవేళ ఈ సూత్రం ఈ విధంగా ఉందనుకోండి, n ఇంటూ లాగ్ x⁴a ఉంటే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ బేస్ a సమవర్గమానంలో x⁴n. ఇక్కడ ఉన్న n ముందుకు వచ్చేస్తుంది కదా. అంటే నేను మొదట నేర్చుకున్న సూత్రాన్ని LHSను RHSగా మార్చి నేను రాసుకోవాలి. అదే సూత్రాన్ని అక్కడ ఉన్నది ఇటువైపు, ఇటు ఉన్నది అటువైపుగా మారుస్తున్నాను. మన అవసరాన్ని బట్టి x=y అయినా y=xగా మార్చినా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి తారుమారు చేసి రాసుకున్నాను. ఇక్కడ కూడా చూస్తే నాకు
ఏముంది, పవర్ ఉంది కదా. ఇక్కడున్న 2ను నేను పవర్లోకి తీసుకెళ్ళాను చూడండి. లాగ్ 2 ఘాతాంక 2గా మారిపోయింది. ప్లస్ లాగ్ 3. బేస్లో మాత్రం ఆధారంలో 2 ఉంది 2 చోట్ల కూడా, కాబట్టి ఆ సమస్య ఏం లేదు మనకు. ఇక్కడున్న 2 అక్కడి వరకు వచ్చేసింది చూడండి. బాణం గుర్తు చూపించాను నేను. మరి సూత్రం ఏంటి, ఆ పైన ఉంది సూత్రం చూడండి. n log x to the power n ముందర ఉన్న n సమర్గమానాలకు వస్తే పైకి పోతుంది. లాగ్ 2 ఘాతంగా 2 అంటే 2 ఘాతంగా 2 అంటే 4 కదా. ఇప్పుడు 2 సమర్గమానాలు ఉంది, వాటి మధ్యలో ప్లస్ ఉంది. రెండిట్లో ఆధారం 2 ఉంది, సమర్గమానాలు మాత్రం వేరు వేరు సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా సూత్రం గుర్తొస్తుంది చూడండి. మనం నేర్చుకున్న సూత్రం ఈ విధంగా ఉంది. లాగ్ x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఆధారంలో ఏ ఉంది, కానీ దీన్ని రివర్స్ చేసి రాసుకోండి. ఎడమవైపు నుంచి కుడివైపు, కుడివైపు నుంచి ఎడమవైపు రాసి చూసుకుంటే మనకి ఏమవుతుంది, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. రెండిట్లో ఆధారం ఏనే ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆధారం ఏ రాసుకుంటే సమర్గమానంలో ఎక్స్ ఇంటూ వై వస్తుంది కదా. సో ఇంటూ ఉన్నప్పుడు విడగొట్టి 2 సమర్గమానంగా రాసాము. 2 సమర్గమానాలు కనిపిస్తే కలిపేసి ఎక్స్ ఇంటూ వై రాసాము. ఇక్కడ కూడా మనకు ఈ సూత్రాన్ని ఉపయోగించి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై, ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము చూడండి అదే లెక్కన చేస్తే లాగ్ 2 ఎడమవైపు ఏం మార్చట్లేదు, అట్లే వస్తుంది చూడండి. 2 బేస్ 4 ఉంది ఇక్కడ, 4 ప్లస్ మరి 2 బేస్ 3 ఉంది, కాబట్టి బేస్ 2 రాసుకుంటే ఏమొస్తుంది పైన 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 బేస్ 12. బేస్ 2లో ఉంది 12 ఉంది. ఇప్పుడు 2 వైపులో చూడండి, కుడివైపు ఎడమవైపు మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది. రెండిట్లో సమర్గమానం ఉంది, రెండిట్లో ఆధారంలో 2 ఉంది, సమర్గమానంలో ఎక్స్ ఉంది, సమర్గమానంలో 12 ఉంది. అన్నీ సమానంగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్స్ ఉంది, అక్కడ సమర్గమానంలో 12 ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అంటే ఆ మొత్తం లెక్క యొక్క 2 ఘాతాంకం 2 ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2 యొక్క విలువ మనకు 12 వస్తుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండవ లెక్క, క్రింది వాటిని లాగ్ n రూపంలో రాసి విలువలు కనుక్కోండి. లాగ్ n రూపంలో రాయాలంటే విడివిడిగా ఉన్న వాటిని కలిపి ఒకే సమర్గమానంలోగా వచ్చేట్టు రాయాలన్నమాట. దీంట్లో మనకు 5 లెక్కలు ఉన్నాయి. మరి వివిధ సూత్రాలు నేర్చుకున్నాం కాబట్టి ఆ సూత్రాలను ఉపయోగించి ఈ లెక్కలు చేయాల్సి ఉంటుంది. చూడండి, ఒకటో లెక్క చెప్తున్నాను చూడండి. లాగ్ 2 ప్లస్ లాగ్ 5 అంటే ఆధారాలు ఏమున్నాయి ఇక్కడ, ఏమి లేవంటే ఇక్కడ 10 ఆధారం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 10 ఆధారం ఉన్నట్టు మనకు ఏ సూత్రం గుర్తొస్తుంది, 2 సమర్గమానాల మధ్యలో ప్లస్ ఉంది, ఒకే ఆధారం ఉన్నప్పుడు ఏ సూత్రం గుర్తొస్తుంది? వెరీ గుడ్, ఇంతకుముందు లెక్కలో మనం ఈ సూత్రాన్ని ఉపయోగించాం. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై బేసిస్ ఏ ఉండొచ్చు, ఒకటే ఆధారం ఉందన్నమాట, ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై. లాగ్ ఎక్స్ ఇంటూ వై. ఓకే, ఈ సూత్రం నుంచి ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి మనకు జవాబు ఏమొస్తుంది చూడండి. ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10. ఆధారంలో ఏముంది అక్కడ, ఏం లేదంటే 10 ఉన్నట్టే. లాగ్ 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. లాగ్ 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒకటో సమస్యకు సాధన అన్నమాట. చూద్దాం, ఇక ఏ లెక్క చేద్దాం. రెండవది చూద్దాం. లాగ్ 16 మైనస్ లాగ్ 2. లాగ్ 16 టు ద బేస్ 2. లాగ్ 16 2 ఆధారం మైనస్ లాగ్
2 టు ద బేస్ 2, 2 ఆధారానికి 2 సమర్గమానం. మనకు తెలుసు సమర్గమానంలో ఆధారంలో ఒకే నెంబర్ ఉంటే దాని యొక్క విలువ 1 అని. కాబట్టి మనకు ఇక్కడ లాగ్ 2 బేస్ 2 అంటే 1. లాగ్ 2 చూడండి, లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సూత్రాన్ని ఉపయోగించేసి మనం అక్కడ 1 రాసుకోవచ్చు. కానీ 16 అంటే ఏంటి? 16ను ప్రధాన కారణాంకాలుగా విడదీస్తే మనకు ఎప్పటికి కూడా 2 ఘాతాంకం 4 వస్తుంది. ఇక్కడ 16 అంటే చూడండి, 16 అంటే ఇది 2 ఘాతాంకం 4. చూడండి 16 నేను ప్రధాన కారణంగా రాస్తున్నాను. 2 ఎమ్ములు, 2 నల్ల, 2 రెంట్లు, 2 ఎక్కంలో. సో 2 ఘాతాంకం 4. సో 16 బదులు నేను రాసుకోవచ్చు 2 ఘాతాంకం 4 టు ద బేస్ 2 మైనస్ 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. లాగ్ చూద్దాం. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది. సమర్గమానంలో ఘాతం ఉంటే ఎన్ ఇటువైపు వస్తుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. సారీ, ఇది ఉల్టా రాశాను అనేది. చూడండి, ఆధారం సమర్గమానం, సమర్గం ఆధారం రాశాను. మీరు సరిగ్గా రాసుకోండి. అది 4 లాగ్ 2 బేస్ 2, మళ్ళీ 2 బేస్ 2 వచ్చింది. 2 బేస్ 2 అంటే ఏంటి? -1 ఉంది కాబట్టి -1 రాసుకుందాం. 4 ఇంటూ 1 కదా, 4 ఇంటూ 1 మైనస్ 1, 4 ఎక్కం 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసేయాలి. log 16 మైనస్ log 2 ఈజ్ ఈక్వల్ టు 1, సారీ 3. log 16 మైనస్ log 2 ఈజ్ ఈక్వల్ టు 3 అనే జవాబు. మూడో లెక్క చూద్దాం. 3 log 4 టు ద బేస్ 64, 64 హారంలో ఉంది. దీన్ని కూడా ప్రధాన కారణాంకాలుగా విడగొట్టవచ్చు. ఎందుకంటే పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి దీన్ని ప్రధాన కారణాంకాలు విడగొడదాము. 2తో చేద్దాము. ప్రధాన కారణం 2 32లో, 2 16లో, 2 8లో, 2 4, 2 రెండ్లు, 2 ఎక్కంల. సో 2 ఎన్ని ఉన్నాయి? 6 2 వచ్చాయి. సో 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4, 4 4 4. అంటే ఇక్కడ 4 ఘాతాంకం 3 అని రాసుకోవచ్చు. 3 లాగ్ 4 టు ద బేస్ 4 ఘాతాంకం 3. మరి సమర్గమానంలో 4 ఉంది, దాని ఘాతాంకం ఎంత ఉంది? 1. సమర్గమానంలో ఘాతాంకం ఉంది కాబట్టి దాని ఘాతాంకాన్ని ఏం రాసుకోవచ్చు? మనం 1 రాసుకోవచ్చు. మరి ఏ సూత్రాన్ని ఉపయోగించి రాస్తారో మీరు ఆ సూత్రాన్ని ఉపయోగించి రాయొచ్చు. మీరు దీని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 2 ఘాతాంకం 6, 2 ఘాతాంకం 2, ఇట్లా కూడా చేయొచ్చు. అంటే ఇది సమర్గమానంలో ఘాతాంక రూపం ఉంది, హారంలో ఘాతాంక రూపం ఉంది కాబట్టి ఈ సూత్రాన్ని మనం ముందే ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ విధంగా 4 ఘాతాంకం రాసుకున్న ఆన్సర్ వస్తుంది, 2 ఘాతాంకం 2 రాసుకున్నా కానీ జవాబు వస్తుంది అనమాట. సో లాగ్ ఆధారంలో ఎన్ ఘాతాంకం ఉంది, సమర్గమానంలో ఎక్స్ యొక్క ఘాతాంకం m ఉంది కాబట్టి m/n log x టు ద బేస్ ఏ, log x టు ద బేస్ ఏ, టు ద బేస్ ఏ. ఈ సూత్రం నుంచి ఏం రాసుకోవచ్చు ఒకసారి చూడండి. 3 ఆల్రెడీ ఉంది కాబట్టి 3 ఇంటూ పైన ఏముంది? సమర్గమానం 2 చూడండి ఒకసారి, 2 బై ఆధారంలో ఘాతాంకం 6 ఉంది కాబట్టి 6 లాగ్ 2 బేస్ 2, లాగ్ 2 బేస్ 2 అనమాట. ఇక్కడ మనకు సమర్గమానం కంటే ముందు కొట్టివేతలు చేస్తున్నాను. 3 ఎక్కం 3, 3 రెంట్ల 6, 2 ఎక్కం 2, లవం 1, హారం 1 కొట్టేస్తున్నారు. 2 ఎక్కం 2 అంటే 1 వచ్చింది. అక్కడ విలువ అంతా కలిపి 1. అంటే ఏం మిగిలింది నాకు? లాగ్ 2 బేస్ 2 మిగిలింది. ఆ సూత్రం తెలుసు, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దాని నుంచి మనకు 2 బేస్ 2 అంటే కూడా ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ 3 log 4 టు ద బేస్ 64 ఈజ్ ఈక్వల్ టు 3 log బేస్ టు ద 64 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొచ్చింది? 1. ఈ విధంగా మీ ఆన్సర్ని చివరిగా ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే.
ఇక ఏ లెక్కలు మిగిలాయో చూద్దాం మనం. ఒకటో చెప్పాము, రెండవ చెప్పాము, తర్వాత మూడో లెక్క కూడా చెప్పాను, నాలుగవది మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఐదవ లెక్క కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని జాగ్రత్తగా ఈ లెక్కలన్నింటినీ హోంవర్క్ లెక్కలన్నీ చేయండి. సో మొదటిది మనకు ఏ సూత్రం ఉపయోగించవచ్చు, మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ బై వై, ప్లస్ ఉన్నప్పుడు ఎక్స్ ఇంటూ వై. ఇక్కడ కలిసి ఉన్నాయి చూడండి, కలిపి ఉన్నా నష్టం లేదు. సో సూత్రాలు ఉపయోగించి చేయొచ్చు, జాగ్రత్తగా చేసుకుంటే వచ్చేస్తుంది. రాకపోతే ప్రయత్నం చేయండి, నన్ను అడగండి, నేను చెప్తాను. తర్వాత మూడో బిట్లో మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 to the base 2, వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 to the base 2. ఎక్స్ విలువ వై విలువ ఇచ్చిండు. మరి ఎక్స్ అంటే ఏంది లాగ్ 3, వై అంటే ఏంది లాగ్ 5, బేస్ రెండిట్లో కూడా 2 ఉంది. చూడండి ఆ విలువలు రాసుకుంటాను. ఎక్స్ విలువ వై విలువ మనకు ఈ రెండు ఒకవేళ లాగ్ 3 to the base 2 కనిపిస్తే నేను ఎక్స్ రాసుకుంటాను. ఎక్కడైనా లాగ్ 5 కనిపించాను అనుకోండి, అప్పుడు నేను వై రాసుకోవచ్చు అనమాట. సో మనకు రెండో లెక్క ఏముంది, లాగ్ 15 to the base 2. 15 అంటే ఏంది 3 5 15. చూడండి ఇంటూ వచ్చింది, సమర్గమానం ఉంది, దానిలో ఇంటూ వచ్చింది. ఆధారం 2 ఉన్నప్పుడు అదే ఆధారం ఉన్నప్పుడు మన సూత్రం ఈజీ, డైరెక్ట్ సూత్రమే ఉంది. ఎక్స్ ఇంటూ వై, లాగ్ ఎక్స్ వై బేస్ ఏ, లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై బేస్ ఏ. ఉపయోగిస్తే మనకేమొస్తుంది, లాగ్ 3 ప్లస్ లాగ్ 5, అంటే 3 × 5 ఉంది కాబట్టి లాగ్ 3 ప్లస్ లాగ్ 5, బేస్ రెండిట్లో కూడాను 2. సింపుల్ కదా. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, కానీ నాకు లాగ్ 3 ఉంది అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు చూడండి, ఎక్స్ రాసుకోవచ్చు. లాగ్ 5 ఉంది అప్పుడు ఏం రాసుకోవచ్చు, మనం వై రాసుకోవచ్చు. సో జవాబులో మనకేమొస్తుందంటే లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 అన్నప్పుడు ఒకటి ఎక్స్ అవుతుంది, ఇంకోటి వై అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేది మా జవాబు అవుతుంది. ఎక్స్ ప్లస్ వై, దాన్ని ఉపయోగించి మనం ఎక్స్ ప్లస్ వై రాసాం. చూడండి లాగ్ 2 బేస్ 15 ఈజ్ ఈక్వల్ టు జవాబు ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ వై వచ్చేసింది. ఇంకా మిగతా కొన్ని లెక్కలు ఉన్నాయి, అవి మీరు చేయాల్సి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. దాని బదులు నేను ఒకటి ఎక్స్ రాసుకున్నాను, ఒకటి వై రాసుకున్నాను కాబట్టి ఎక్స్ ప్లస్ వై జవాబుగా వచ్చేసింది. దేర్ఫోర్ లాగ్ 15 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 15 to the base 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సింపుల్ కదా. నెక్స్ట్ మరి మనకు రెండవ లెక్క ఉంది, ఆ రెండో లెక్క కూడా నేను చేస్తాను. చూద్దాం రెండో లెక్కలు ఏముంది. లాగ్ 7.5 to the base 2. 7.5 ఇక్కడ పాయింట్ ఉంది. మరి 7.5 అంటే 7.5, 7.5 ప్లస్ 7.5 ఏమవుతుంది 15 అవుతుంది. అంటే 15లో సగం 7.5. సో 15/2 అన్న 7.5 అన్న ఒకటే. సో 7.5 నేను 15/2 రాసుకుంటాను. ఇట్లా రాసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కొద్దిమందికి అర్థం కాదు. సో పాయింట్ ఉంది కాబట్టి సార్ నేను భిన్న రూపంలో మార్చుకుంటాను, పాయింట్ దశాంశ రూపాన్ని భిన్న రూపంలో మార్చుకుంటాను అని అనుకున్నారనుకోండి, దాన్ని మనం భిన్న రూపంలో మార్చుకుంటే కూడా మనకు 15/2 వస్తుందా చూడండి ఒకసారి. అట్లా 7.5 అన్నాడు కాబట్టి మనకు పాయింట్ బదులు మనం ఏం చేస్తాం, హారంలో 1 పెట్టుకుంటాను, తర్వాత మనకి ఎన్ని నెంబర్లు అన్ని సున్నాలు పెట్టుకుంటాం, అంటే 75 వచ్చింది. 75/10, 5 2 5 ఎక్కం 5 5 5 ఎక్కం 5 15/2. అంటే 7.5 నువ్వు ఏ రూపంలో మార్చుకున్నా కూడా 15/2 వస్తుంది. కాబట్టి 7.5 అంటే జాగ్రత్తగా మీద 15/2 రాసుకోవచ్చు. మరి సమవర్గమానంలో మనకు x/y లాకుంది కదా, లాగ్ x/y. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. బై ఉన్నప్పుడు భిన్న రూపంలో ఉన్నప్పుడు లాగ్ x మైనస్ లాగ్ y, లాగ్ x/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x మైనస్ లాగ్ y అనే సూత్రం రాసుకోవాలి. లాగ్ x మైనస్ లాగ్ y. ఈ సూత్రం నుంచి జాగ్రత్తగా సూత్రాన్ని కూడా రాయాలి మీరు లెక్కలో. అట్లా బాక్స్ కొట్టేసి నుంచి అని రాస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. లాగ్ x మైనస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 15 మైనస్
లాగ్ 2. రెండిట్లో బేస్ 2 ఉంటుంది. ఆ బేస్కుని తర్వాత పట్టించుకుందాం. మరి ఇక్కడ మైనస్ తర్వాత మనకు లాగ్ 2 బేస్ 2 వచ్చింది. ఏమవుతుందో ఆలోచించండి. 2 బేస్ 2 చాలా ఈజీ కదా విలువ. 2 బేస్ 2 అన్నప్పుడు మనకు ఏ బేస్ ఏ ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు, ఇంతకుముందు లెక్క కూడా చేసాం మనం. 15 అన్నప్పుడు 3 × 5 రాసుకొని చేసాం ఇంతకుముందు లెక్క కదా. ఇక్కడ కూడా నాకు 15 కనిపిస్తుంది. అదే లెక్కను యాజ్ టీజ్గా ఇక్కడ దింపేయచ్చు. లాగ్ 2 బేస్ 3 × 5 మైనస్ 1. ఎందుకోసం? లాగ్ ఏ బేస్ ఏ 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, లాగ్ 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సూత్రం కూడా రాసుకోవచ్చు. లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సూత్రం నుంచి అక్కడ 1 రాశాను. సో 15 ఉన్నప్పుడు 3 × 5 రాసుకున్నాను, మైనస్ 1. సో మళ్ళీ మనకు సూత్రం ఉపయోగిస్తే మనకేమొస్తుంది, ఇది 2గా ఇంటూ ఉన్నప్పుడు 2 సమవర్గమానాలుగా రాయొచ్చు, మధ్యలో ప్లస్ పెట్టుకొని. లాగ్ ఎక్స్ ఇంటూ వై, బేస్ ఏ ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, బేస్ ఏముంది, ఏ ఉంటుందన్నమాట. ఈ సూత్రం నుంచి 3 × 5 నేను రాసుకోవచ్చు, లాగ్ 3 ప్లస్ లాగ్ 5 కదా. లాగ్ 3 బేస్ 2 ఉంటుంది, 3 ప్లస్ లాగ్ బేస్ 2 సమవర్గమానంలో 5 మైనస్ 1. మైనస్ 1 అట్లా రాసుకున్నాను. మనకు లెక్కలో మొదట చూసాము, లాగ్ 3 2 బేస్కు లాగ్ 3 వచ్చినప్పుడు, 2 బేస్ ఉన్నప్పుడు లాగ్ 5 ఉన్నప్పుడు దాని యొక్క విలువ ఏముంది, లెక్కలో ఇచ్చాడు, ఒకటి ఎక్స్ ఒకటి వై అని. సో అవే విలువలు వచ్చాయి కాబట్టి మనకు అక్కడ అవే విలువలు రాసుకుందాం. చూడు, లాగ్ 3 అంటే ఎక్స్ రాసుకోవచ్చు, లాగ్ 5 అంటే వై రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. దేర్ఫోర్ మొత్తం సమస్యకు సాధన ఏమొచ్చింది, లెక్క రాసేసి మీరు ఆన్సర్ రాసేయండి. చాలామంది విద్యార్థులు వీడియోను పూర్తిగా చూడట్లేదు, కొద్దిమంది అసలే చూడట్లేదు. మరి వారికి లెక్కలు వచ్చే ప్రసక్తి లేదు, ఎటువంటి సమస్య లేదు వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి లెక్కలు చూపించి హోంవర్క్ చేసి పెట్టుకోండి. అట్లా విధంగా ఈ బిట్లోనే ఆ 3వ లెక్కను 4వ లెక్క ఉంది, వీటిని ప్రధాన కారణాంకాలుగా 60ని ప్రధాన కారణాంకాలుగా విభజించండి. అట్లాగే 6750ని కూడా ప్రధాన కారణాంకాలుగా విభజించేస్తే మనకు ఈ లెక్కలు చేయొచ్చు. సూత్రాలను ఖచ్చితంగా ఉపయోగించండి. అన్నీ మనం నేర్చుకున్నటువంటి 6-7 సూత్రాలను ఉపయోగించే చేసే లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 లెక్కలు కూడా మీరు చేయండి. హోంవర్క్ని దాదాపుగా ఒక 8-10 లెక్కలు ఈరోజు క్లాస్లో మనకు 8 నుంచి 10 లెక్కలు హోంవర్క్గా ఉన్నాయి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.